అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తక్కువ టైంలో తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యంలోంచి నీటిని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసి 2 స్పూన్ల పెరుగు, అలానే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక్క చిటికెడు వంట సోడా, అలానే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండి పట్టేటప్పుడే నీళ్ళు ఎక్కువగా వేసి పట్టామంటే జారైపోతుంది. అందుకనే నీటిని తీసేసి పొడి బియ్యం వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ ఎండుమిర్చిని నానబెట్టామంటే ఇలా పండు మిర్చిలాగా తయారవుతాయన్నమాట. వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని 2 ఇంచుల సుమారు అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని మన పులుపుకు సరిపడా కొద్దిగా చింతపండు గుజ్జును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గుజ్జు అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనినైతే పక్కన పెట్టి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేసుకొని 2-3 ఎండుమిర్చి తుంచి వేసి తాలింపు గింజలు వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి మనం ముందు పట్టుకున్న ఎండుమిర్చి గుజ్జును వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చడి రైస్ తోటైనా చపాతీతోనైనా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి అల్లం పచ్చడిని సరికొత్తగా చేసి చూడండి. వారం 10 రోజుల పాటు నిలువ ఉంటుంది. ఈ పచ్చడిని నేను కొద్దిగా నీళ్లు వేసి అప్పటికప్పుడే తినడానికి చేశా. నీళ్లు తగలకుండా చేశామంటే నెల రోజుల వరకు రుచి మారకుండా ఉంటుంది. పచ్చడి పెసరట్టులోకి కూడా చాలా బాగుంటుంది. చూస్తే పచ్చడి అయితే దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీనిని దించి పక్కన పెట్టేద్దాం. మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకొని గ్యాస్ మీద పాత పెనం ఏదైనా ఉంటే పెట్టి దానిపైన గుంట పొంగనాల పెనం ఉంటుంది కదా, అది పెట్టి ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కొక్క గరిట వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసి పిండి రుబ్బి అల్లం చట్నీ చేసి ఇలా ఒక్కసారి చేసి చూడండి. వారం మొత్తం పెట్టినా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.